అన్వేష్ గారు, మనకి గవర్నమెంట్ సైట్స్‌లో లాస్ట్ ఎపిసోడ్స్‌లో మనం గవర్నమెంట్ సైట్స్‌లో ఈ పర్టిక్యులర్ కోర్సెస్ ఉన్నాయన్నారు. ఆ కోర్సెస్ తర్వాత అప్‌గ్రేషన్ ఉండాలి అన్నారు. ఏ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి ఎగ్జాక్ట్‌గా? వాటికి అప్‌గ్రేషన్ ఎలా చేసుకోవాలి? సో అంటే బేసిక్ ఏఐ హ్మ్. ఇప్పుడు జనరేటివ్ ఏఐ అంటారు, బేసిక్స్ ఆఫ్ ఏఐ అంటారు. అంటే అసలు ఏఐ అంటే ఎట్లుంటది? దాని యొక్క యూజెస్ ఏంటి? దాని ప్రోస్, కాన్స్ ఏంటి? అసలు దాన్ని మనం రియల్ లైఫ్‌లో ఎట్లా మనం అప్లై చేయొచ్చు? అది దాని డెప్త్ ఎంత? అంటే హ్మ్. ఫస్ట్ అసలు మనం బేసిక్స్ నేర్చుకోవాలి. ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. దాని తర్వాత మిగతావి. సో హ్మ్. మీరు అప్‌డేటెడ్ వర్షన్ అంటే హ్మ్. ఇప్పుడు పైథాన్ విత్ ఏఎంఎల్, హ్మ్. జనరేటివ్ ఏఐ, తర్వాత ర్యాగ్ అంటారు. తర్వాత ఈ ఎజెంటిక్ ఏఐస్ అంటారు. సో ఇవన్నీ హ్మ్. ఏంటంటే అప్‌డేటెడ్ వర్షన్స్. అంటే ఎజెంటిక్ ఏఐస్ అంటే ఒక టాస్క్‌ని ఒక ఏఐకి ఇచ్చేసి ఒక ఏజెంట్ అంటారు. ఏఐని ఒక ఏజెంట్‌గా మనం కన్సిడర్ చేసి దానికి ఇచ్చేస్తాం. ఇంకో టాస్క్ ఇంకో ఏజెంట్‌కి ఇచ్చేస్తాం. సో అవన్నిటిని ఇంటర్‌లింక్ చేస్తే ఒక ప్రాపర్ సైకిల్ అనేది ఫార్మ్ అయిపోద్ది. సో ఓకే. అంటే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతది. సో ఒక టాస్క్‌కి ఒక ఏఐ, ఇంకో టాస్క్ ఇంకో ఏఐ అట్లా మనం చేయటం. దాన్ని ఎజెంటిక్ ఏఐ అంటాం. జనరేటివ్ ఏఐ అంటే జనరేటింగ్ సంథింగ్ బేస్డ్ ఆన్ ద రా డేటా విచ్ వి ప్రొవైడెడ్. హ్మ్. ప్రాపర్‌గా ఒక కావాల్సిన డేటా మనకి రిఫ్లెక్ట్ అవ్వడానికి డేటా విల్ బి ఇన్ ఎనీ ఫార్మ్స్. హ్మ్. హ్మ్. వీడియోస్ అనండి, కంటెంట్ అనండి, ఎనీథింగ్. సో ఒక 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 డేటాని జనరేట్ చేసి ఆ డేటా నుంచి మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్‌పుట్ ఇవ్వటాన్ని ఆ ప్రాసెస్‌ని జనరేట్ ఏఐ అంటాం. విచ్ విల్ గివ్ రా డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేసాం. మనం రాగా ఇస్తాం డేటా. అంటే ప్రాపర్‌గా ఇవ్వం. ఒక కంటెంట్ అనేది ఒక ప్రొఫెషనల్ కంటెంట్‌తో మనం ఇవ్వం. అవును. ప్లీజ్ ప్రొవైడ్ మీ దిస్ అని ఒక ఈమెయిల్ రాసినట్టు రాయం. అవును. యూజువల్‌గా ఒకటి అంటాం. ప్లీజ్ గివ్ దిస్ ఆర్ ప్లీజ్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ అన్నట్టు అంటాం. అదే దాన్ని ప్రాపర్‌గా జనరేట్ చేసుకొని, ప్రాపర్‌గా దానికి కావాల్సిన పరంగా అది ఇన్‌పుట్‌లా తీసుకొని, దానికి రిలేటెడ్‌గా డేటానంతా అది మొత్తం కలెక్ట్ చేసి మనకి అవుట్‌పుట్ పుష్ చేస్తది. సో, దీస్ ఆర్ ఆల్ ఏ ప్రాసెస్. హ్మ్. సో, దానికి మనం దాన్ని చేయడానికి కూడా ఒక ప్రాజెక్ట్ అది. ఓకే. అది చేయడానికి కూడా ఒక ప్రాజెక్ట్. దాని తర్వాత ఇప్పుడు మనకి మన కస్టమర్ కేర్ ఉంటారనమాట. హ్మ్. అంటే ఏ చాట్ బాట్స్ అంటారు. చాట్ హ్మ్. బాట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఏంటంటే నాన్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ ఉండేవి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్విగ్గీ గాని ఏదన్నా తీసుకోండి. మనం ఏదన్నా క్వెరీ రేజ్ చేస్తే ఒక ఒకళ్ళు మనలాంటోళ్ళు ఉంటారు. అవును. దే విల్ రెస్పాండ్ టు అస్. బట్ ఇప్పుడేంటంటే అవన్నిటికి ఆటోమేటెడ్ రిప్లైస్ ఉంటాయి. హ్మ్. ప్రీ డిఫైన్డ్ రిప్లైస్ అనమాట. అంటే ఎఫ్ఏక్యూస్ అంటారు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వెషన్స్. సో ఓకే. దానికేంటంటే ఒక 15 20 క్వెషన్స్ ఉంటాయి. దానికి ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే. సో ఏ కైండ్ ఆఫ్ క్వెషన్స్‌కి ఏ కైండ్ ఆఫ్ ఆన్సర్ జనరేట్ చేయాలనేది తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ఎ హ్మ్. చాట్ బాట్ అంటారు. అంటే ఏఐ వి ఆర్ యూజింగ్ యాస్ ఎ చాట్ బాట్. ఓకే. అంటే ఒక మ్యాన్ పవర్ లేకుండా మనం ఏఐని అడుగుతాం. రిపీటెడ్‌గా ఏవైతే క్వెషన్స్ అడుగుతారో, సేమ్ ఆ దానికి క్వెషన్స్‌కి రిలేటెడ్ హ్మ్. ఆన్సర్స్ అనేవి దానంతట అదే ఇస్తుంది చాట్ ఇస్తుంది. సో బాట్. దట్ ఈస్ ఓకే. ఆల్ ఎ ప్రాజెక్ట్. అది కూడా హ్మ్. ఒక ప్రాజెక్ట్. సో ఈ విధంగా అంటే మన ప్రాజెక్ట్స్‌లో గాని లేకపోతే మనం యూజ్ చేసే యాప్స్‌లో, కంపెనీస్‌లో ఎవ్రీథింగ్ దేన్నైనా కూడా మనకి తెలియకుండానే కంపెనీస్‌ని ఏఐ మనకి ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాయి. ఓకే. సో మనం ఏమనుకుంటామంటే అటేపు ఎవరైనా నిజంగా ఉన్నారు మనకి రెస్పాండ్ అవుతారు అనుకుంటాం. హ్మ్. కొంత స్టేజ్ వరకి ఏఐ రెస్పాండ్ అవుతది. దాని తర్వాతే పర్టిక్యులర్‌గా ఒక కస్టమర్ కేర్ అసైన్ అవుతాడు. ఓకే. అప్పుడు దాకా కంప్లీట్‌గా ఏఐతోనే మనం మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మీకు ఆటోమేటిక్ రీఫండ్స్ అయిపోతాయి. అసలు వితిన్ ఎ సెకండ్ రీఫండ్ వచ్చేసిందని చెప్పి మనకి రీఫండ్ అయిన సిట్యుయేషన్స్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏఐ మీదే వాళ్ళు చేసేస్తారు. అండ్ రీసెంట్‌గా ఇప్పుడు సినిమాటిక్ వ్యూలో అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఫీల్డ్‌లో ఒక్కొక్కలాగా ఏఐని మనం యూజ్ చేస్తాం. బట్ హ్మ్. ఏఐని యూజ్ చేసేది సేమ్ ఉంటది. బట్ దాన్ని యూజ్ చేసే ఫీల్డ్ ఏంటి? దాన్ని యూజ్ చేసే ఏ ఫ్యూచర్‌ని తీసుకొని యూజ్ చేయాలనేది. మనకి రీసెంట్‌గా వెబ్ సీరీస్ వచ్చింది 'మహాభారత్ కురుక్షేత్ర' అని. అది అవును. కంప్లీట్‌గా ఏఐ మొత్తం. ఓకే. అది చెప్తే గాని అర్థం కాదు. అందరూ నిజంగా యాక్టర్స్ అనేది అంటే యానిమేషన్ అనుకుంటున్నాం అది. యానిమేషన్ కాకుండా రీసెంట్‌గా వచ్చింది. ఒక 2-3 డేస్ ముందు అవును. వచ్చింది. అదేంటంటే కంప్లీట్‌లీ ఏఐ ఆటోమేటెడ్. అక్కడ ఎవరు ఈళ్ళుండరు. అంటే హ్మ్. నిజంగా మన యాక్టర్స్ యాక్ట్ చేసింది కాదు. ఏఐతో కంప్లీట్‌గా దాన్ని మార్ఫ్ చేసి ఒక యాక్టర్ యొక్క ఫేస్‌ని నార్మల్‌గా రిజెంబుల్ తీసుకొని దాంతో చేసిందనమాట. కంప్లీట్‌గా యాక్టర్ ఇన్ని డేస్ దాని మీద ఉండి చేసింది కాదు. చేయాల్సింది కాదు. ఓకే. చేసింది కాదు. యానిమేషన్‌ని అప్‌గ్రేడ్ చేస్తూ ఏఐని యూజ్ ఎగ్జాక్ట్‌లీ. చేశారు. అంటే ఓకే. ఒక్కొక్క ఫీల్డ్‌లో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్‌ని గాని, యూజ్ చేస్తున్న విధానం, ఒక విధానాన్ని ఏఐతో మనం అప్‌డేట్ చేసుకుంటున్నాం అంతే. కొత్తగా ఓకే. ఏఐని మనం దాని మీద ఏదో చెయ్యం. మన మన ఓజీ అంటే ఆర్గానిక్ వర్క్‌నే హ్మ్. మన యూజువల్‌గా చేసే వర్క్‌ని ఏఐతో హెల్ప్ తీసుకొని, ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని, మనం దాన్ని ఇంకా బెటర్ అవుట్‌పుట్ కోసం, బెటర్ ఎకనామికల్‌గా ఉండటం కోసం, పర్ఫెక్షన్ కోసం ఏఐని యూజ్ ఓకే. ఇంకా ఎలాంటి జాబ్స్ క్రియేషన్స్ అనేవి ఏఐతో సో కుదురుతున్నాయి? అంటే ఇప్పుడు పాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా పైథాన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం ఏఐకి. టు ఓకే. కోడ్ సంథింగ్ ఇన్ ఏఐ పైథాన్ ఈస్ ద మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హ్మ్. సో పైథాన్ విత్ ఏఐ అనేది ఎప్పటికైనా దాని మీద ఒక ఉంటది. విత్ ఓకే. డేటా సైన్స్. డేటా విత్ సైన్స్ అంటే డేటా డీలింగ్ సైన్స్. విత్ డేటా. డేటా సైన్స్ మీద కూడా చాలా ఉంటాయి.
సో ఎప్పుడు చెప్తున్నాడు కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, టేక్ ఇట్ ఎస్ ఎ పైథాన్, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. వై? బికాస్ వీ నీడ్ టు సేవ్ ద డేటా అండ్ వీ నీడ్ టు రిట్రీవ్ ద డేటా, వీ నీడ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. సో ఒక డేటా క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటాం, దాంతోపాటు ఒక డివాప్స్, దాంతోపాటు ఒక డేటా సైన్స్. సో దీస్ ఆర్ ఆల్ 4 to 5 స్కిల్ సెట్స్ అనేది మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఓన్లీ దోస్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ దోస్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ క్యాన్ గెట్ ఎ జాబ్ నౌ ఆర్ క్యాన్ స్విచ్ ఎ జాబ్. ఓకే. అంతే. 1-2 స్కిల్ సెట్స్ ఉంటే దాని మీద రిలేట్ అయిన ప్రాజెక్ట్స్ రావట్లేదు, ముందు కంపెనీస్లోకి ప్రాజెక్ట్స్ రావట్లేదు. టు గెట్ ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రాజెక్ట్స్ వస్తేనే కదా మన జాబ్ క్రియేట్ అయ్యేది, దాని మీద రిక్రూట్మెంట్ జరిగి ఆ ప్రాజెక్ట్స్లోకి వాళ్ళని వర్క్ చేయడానికి తీసుకునేది. సో ప్రాజెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండే స్కిల్ సెట్స్ని చూస్తాం. సో వచ్చే ప్రాజెక్ట్స్ అని ఎట్లా ఉంటున్నాయి, ఈ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఉంటేనే వాళ్ళు ఆ ప్రాజెక్ట్ చేయగలరు, లేదా ప్రాజెక్ట్ డీల్ చేయడం చాలా కష్టం. సో అట్లాంటి వాళ్ళు తీసుకోవాలంటే 4 to 5 స్కిల్ సెట్స్తో మీరు రెడీగా ఉంటేనే మీకు ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి. లేదు ఎగ్జిస్టింగ్ మీరు జాబ్ చేస్తున్నారు, బట్ మీకు అంటే మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, సర్టిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి, మీరు కొత్తగా క్రియేట్ అవుతున్న జాబ్ స్కిల్ సెట్స్ ఏంటో కూడా అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు జాబ్ పోర్టల్స్ ఉంటాయి, వర్క్ ఇండియా అని, నౌకరీ, ఇవన్నీ ఉంటాయి, ఫౌండ్ ఇట్, దీస్ ఆర్ ఆల్ జాబ్ పోర్టల్స్. అక్కడ ఏంటంటే మీకు అర్థం అవుతుంది, అంటే పలానా జాబ్కి ఏ స్కిల్ సెట్స్ అడుగుతున్నారు, ఆ స్కిల్ సెట్స్ నాకు ఉన్నాయా లేవా, నేను ఇంకెక్కడైనా ల్యాగ్ అవుతున్నప్పుడు నేను ఏ స్కిల్ సెట్స్ నేను యాడ్ ఆన్ చేసుకోవాలి. సో అట్లా చేసుకుంటా ఉంటే మనం మార్కెట్లో అపెండ్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కానీ, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కానీ, ప్రతి ఎంప్లాయీ కొత్త టూల్స్ని నేర్చుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అది ఇప్పుడు మ్యాండేట్ అయిపోయింది. ఎవ్రీ కంపెనీ ఈస్ టేకింగ్ దట్ యాజ్ అ మ్యాండేట్. నువ్వు ఈ విధంగా సర్టిఫికేషన్ చేసి ఈ విధంగా మీరు కంప్లీట్ చేస్తేనే మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద ఐడియా ఉంటుంది, లేకపోతే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ మీద కంటిన్యూ అవుతారు. ఇంతకు ముందు డాక్టర్, లాయర్ ఎవ్రీడే లెర్నింగ్ అని ఉండేది. సాఫ్ట్వేర్ కూడా ఇప్పుడు కంప్లీట్ ఒక ఎంప్లాయీగా తీసుకుంటే 8 hours వర్క్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎన్ని అవర్స్ మళ్ళీ దీనిపైన కేటాయించాల్సి ఉంటుంది? సో ఫస్ట్ 8 hours వర్క్ అనేది అది లేదండి. ఇప్పుడు 8 hours లో ఒక వర్క్ 8 hours ఉంది అంటే హీస్ వెరీ లక్కీ. ఓకే, ఈజ్ వెరీ లక్కీ. 1% కూడా ఉన్నారు లేదు నాకు తెలియదు. మినిమం 9 to 10 hours మినిమం వర్క్ ఉంటుంది. వితౌట్ 9 to 10 hours అనేది లాగ్అవుట్ అవటం అనేది నాకు తెలిసి జరగట్లేదు ఇప్పుడున్న సినారియోలో. ఎందుకంటే మేము మా కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్లో మేము చేయించినప్పుడు కూడా మినిమం 9 to 10 hours కాకుండా ఆ టాస్క్స్ కానీ ఆ మాడ్యూల్స్ కానీ కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకంటే మాకు ఒక టార్గెట్స్ ఉంటాయి, మాకు ఈ వీక్కి ఈ మాడ్యూల్ కంప్లీట్ చేయాలి, ఈ వీక్కి ఈ టాస్క్ కంప్లీట్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి వేరే టాస్క్స్తో ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చే టాస్క్ యొక్క లెంత్, టాస్క్ యొక్క వర్క్ మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్కి సింక్ అవ్వదు. ఓకే, ఫర్ షూర్ వీ నీడ్ టు వర్క్ 1 or 2 hours డైలీ టు రీచ్ దట్. ఓకే, 9 to 10 hours. అండ్ ఈ మళ్ళీ అప్గ్రేషన్ కోసం వాళ్ళు ఎంత టైం పెట్టాలి? నెక్స్ట్ 2 to 3 hours, 12 to 13 hours పక్కా దాని మీద పెట్టుకుంటున్నారు. వై? బికాస్ నెక్స్ట్ నా జాబ్ ఫ్యూచర్ ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఇప్పుడు డెవలపింగ్ ప్రాజెక్ట్ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా ప్రాజెక్ట్స్ అయిపోతూ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే తొందరగా అవ్వదు, దే విల్ బి ఇన్ దట్ ప్రాజెక్ట్ ఫర్ ఇయర్స్. సో సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ లో కూడా ఏని ఇన్కల్కేట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, డెవలపింగ్ కాకుండా సపోర్ట్ కూడా ఇన్కల్కేట్ చేస్తారు. ఇన్కల్కేట్ చేసినప్పుడు మనం మీద మనకి మీద ఐడియా లేకపోతే ఆ సపోర్ట్ ప్రాజెక్ట్స్ కూడా ప్రాపర్ గా మనం టికెట్ రేస్ చేయడం కానీ, లేకపోతే ఏదన్నా ఉన్న క్వైరీస్ సాల్వ్ చేయడం కానీ చేయలేం. సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా మనకి ఇన్ఫర్మేషన్ లేకపోతే, ఏ నీడెడ్ నాలెడ్జ్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ దాని మీద ఒక కమాండ్ లేకపోతే ఫర్దర్ ప్రాజెక్ట్స్ మీద కానీ మీరు ఫర్దర్ కంపెనీ స్విచ్ అవుదాం అనుకున్నా కానీ చాలా కష్టం. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ లో బాగా డిమాండ్ ఉన్న ఏ కోర్సెస్ అంటే మీరు ఏం చెప్తారు? సో కోర్సెస్ అంటే డిమాండ్ అంటే అండి నీడ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వచ్చే ప్రతి సాఫ్ట్వేర్ కి ఇంపార్టెంట్. సో ఏఐని ఏ ఫ్యూచర్ కావాలి, ఏ ఫ్యూచర్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేము. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ లో ఒక కైండ్ ఆఫ్ ఏఐ కావాలి, ఏఐలో కొంత పార్ట్ యూస్ చేస్తాం. ఎగ్జిస్టింగ్ అయ్యే కొద్దీ కొంత మీడియం స్టేజ్కి వెళ్ళేసరికి వేరే కైండ్ ఆఫ్ యూస్ చేస్తాం. దానికి ఇంకా అపెండ్ చేయాలంటే ఇంకా డెప్త్ ఏఐని యూస్ చేస్తాం, అంటే డీప్ లెర్నింగ్ కానీ, లేకపోతే ర్యాగ్స్ కానీ, ఇవన్నీ యూస్ చేస్తాం, అజెంటిక్ ఏసీ అని. సో బేసిక్ ఏఐ అనేది నేర్చుకుంటే ఫస్ట్ బేసిక్ ఎంటర్ అవ్వటానికి కానీ, లేకపోతే ఒక జాబ్ లో మనం ఏమైనా ఇంటర్వ్యూ ఉన్నప్పుడు బాగా పర్ఫార్మ్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ వర్క్ చేసినప్పుడు మనం సర్వైవల్ చూసుకోవాలంటే ఆ డెప్త్ అనేది ఆ ప్రాజెక్ట్ బట్టి ఇప్పుడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్తారు, ఏ టెక్నాలజీ మీద వాడుతున్నారు, ఏలో ఏ ఏరియాని వాళ్ళు వాడుతున్నారు అనేది నోబడీ నోస్. కంప్లీట్ గా మీరు నేర్చుకోవాలంటే అది అయ్యే పని కాదు. బేసిక్స్ నేర్చుకోవచ్చు, కొంతవరకు నేర్చుకోవచ్చు, కొంత ఏరియా నేర్చుకోవచ్చు. బట్ కంప్లీట్ గా నేర్చుకోవాలంటే దేని మీద మనకి యూజ్ ఉంటుంది, మనం వెళ్ళే కంపెనీ దేని మీద ఉంటుందని కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటి, మీరు చేసిన పాత ప్రాజెక్ట్స్ చూస్తారు, ఆ పాత ప్రాజెక్ట్స్ లో మీరు ఏం చేశారనేది చూస్తారు. దాన్ని బట్టి మీరు దీన్ని చేయగలరా లేదని వాళ్ళు ఎస్టిమేట్ వేసుకుంటారు. అంతే తప్ప ఇప్పుడున్న వర్క్
సేమ్ వాళ్ళు చేసేలేదు చూడరు. ఇప్పుడున్న వర్క్కి వాళ్ళు చేసిన వర్క్కి రిలేషన్ ఉందా లేదా, ఇంటర్ రిలేటెడ్ అయ్యిందా లేదా, క్యాపబిలిటీ ఉందా లేదా, దాన్ని బట్టి చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన టెక్నాలజీ, కొత్తగా వచ్చిన ఏదైనా కొత్త ఫ్యూచర్ వచ్చింది అనుకోండి, అప్పుడే వచ్చినప్పుడు పాత వాళ్ళు ఎట్లా చేసి వస్తారు, రారు కదా. కొత్తగా వస్తున్నప్పుడు దే మైట్ నాట్ గెట్ ద ఛాన్స్, బట్ వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ ఆర్ నాట్, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ బట్టి, వాళ్ళు చేసిన రోల్ బట్టి, వాళ్ళు చేసిన ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు వీళ్ళు చేయగలరా లేదా, వీళ్ళు ఆ పాతలో ఉన్నారా లేదా. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.